ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఆశీర్వాదమునకు వారసులం. ఒకవేళ మనము రాజుగారికి వారసులమైతే రాజరికమంతా మనదే. ఒక ధనవంతునికి వారసులమైతే అతని ధనమంతా మనదే. అదే పేదవానికి వారసులమైతే మనము కూడా పేదవారం అవుతాం. ఒక అప్పు ఉన్నవానికి వారసులమైతే అప్పులన్నీ మనవే అవుతాయి. కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. మనము ఆశీర్వాదమునకే పిల్లలము కాబట్టి మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. పాలస్తీనాలో 2 సముద్రాలు కలవు. ఒకటి మృత సముద్రం, రెండవది గలిలయ సముద్రం. గలిలయ సముద్రమునకు మరొక పేరు కెన్నెసరేతు లేదా గన్నెసరేతు. ఈ గలిలయ సముద్రము చుట్టూ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ సముద్రమంతా చేపలతో నిండి ఉంటుంది కనుక సముద్రము చుట్టూ ఉన్న అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. ఈ సముద్రములో 153 రకాల చేపలు ఉంటాయనేది బైబిలు పండితుని అభిప్రాయం మాత్రమే. గలిలయ సముద్రము చుట్టూ పచ్చిక ఉంటుంది మరియు ఇది ప్రయాణానికి అనుకూలమైన సముద్రము. గలిలయ సముద్రము ఆశీర్వాదకరమైన సముద్రము. ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ సముద్రములోని పడవలో కూర్చుని అనేక మందికి సువార్త చెప్పాను. గలిలయ సముద్రము అవతల వైపు గెరాసేనీయుల దేశములో సేన అనే దయ్యము పట్టిన వ్యక్తిని విడిపించడానికి యేసుక్రీస్తు గలిలయ సముద్రమునే వాడుకొని అతని యొద్దకు చేరి అతనిని విడిపించి అక్కడ సువార్త ప్రకటించాడు. తుఫాను చేత అలల ఎగసి పడుతున్నప్పుడు సమాధానముగా ఉండు అన్న క్రీస్తు మాటకు సంపూర్ణముగా లోబడి నిమ్మలించిన సముద్రము ఈ గలిలయ సముద్రము. ఆ రోజుల్లో శిష్యులు చాలామంది గలిలయ సముద్రము ద్వారానే జీవనోపాధి కలిగి ఉండేవారు. ఈ సముద్రము తాను కలిగి ఉన్న ఆశీర్వాదాలను అనేక మందికి పంచిపెట్టేదిగా ఉంది. ఇది దీవెనకరమైన సముద్రము కాబట్టి దేవుని చేత వాడబడింది. యోర్దాను నది ద్వారా గలిలయ సముద్రములోనికి ప్రవేశించిన నీరును గలిలయ సముద్రము దాచిపెట్టుకోకుండా ప్రవహింపచేసేదిగా ఉంది. ఒకవైపు నుంచి పొందుకొని మరొక వైపు నుంచి ఇచ్చే విధముగా ఉంది. ఇది ఆత్మీయతకు గొప్ప సూత్రం. ఒకవైపు దేవుని నుంచి మనము పొందుకున్న ఆశీర్వాదాలను మరొక వైపు ఇతరులకు పంచిపెట్టే విధంగా ఉండాలి. అప్పుడే ఇంకా అధికముగా దీవించబడతాం. దేవుని ద్వారా పుట్టే బిడ్డలందరూ ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడుతున్నారు. అదే సమయంలో ఆశీర్వాదమునకు వారసులైన తన బిడ్డలు ప్రపంచమునకే ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొక సముద్రము కలదు, దాని పేరు మృత సముద్రము. యోర్దాను నది గలిలయ సముద్రము గుండా ప్రవహిస్తూ వెళ్ళి మృత సముద్రములో పడుతుందట. దీనినే మృత సముద్రం అని పిలవడానికి గల కారణం, ఇది పొందుకుంటుందే కానీ పంచిపెట్టడం ప్రవహింపచేయటం చేత కాదు. మృత సముద్రంలో చేపలు కనిపించవు, జీవం కలిగినది ఏది కూడా అందులో ఉండదు. దీనిపై ప్రయాణం చేయడానికి కూడా ఏ ఒక్కరూ ధైర్యం చేయరు. ఎక్కడ పచ్చిక కనిపించదు. కారణం అది పొందుకుంటుందే కానీ తిరిగిచ్చే గుణం లేకపోవటం వలనే. ఇందులోనికి ప్రవహించిన నీరు ఉప్పుగా మారిపోతుంది. గమనించండి, ప్రభు ద్వారా దీవెనలను పొందుకొని ప్రభువుకు కృతజ్ఞతగా ఇవ్వలేకపోవడం ఆత్మీయ జీవితంలో మృతమైన స్థితిని తెలియచేస్తుంది. మన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను దాచిపెట్టుకున్నట్లయితే మనము దీవించబడము. దేవుడు మనలను దీవించిన కారణం ఇతరులకు దీవెనకరముగా ఉండుటకే. క్రీస్తు ప్రేమ పొందిన మనము మన తోటి వారికి ఆయన ప్రేమను చూపిద్దాం. క్రీస్తు క్షమాపణ పొందిన మనము ఇతరులను క్షమిద్దాం. క్రీస్తు కనికరము పొందిన మనము ఇతరులపై కనికరము చూపిద్దాం. క్రీస్తు అనుగ్రహించిన రక్షణను ఇతరులకు చాటిద్దాం. గలిలయ సముద్రము వలె ఆశీర్వాదకరముగా జీవిద్దాం. ఆశీర్వాదాలు పంచిపెడదాం. మర్చిపోకండి, మనం ఆశీర్వాదాలకు వారసులము. ప్రవహించే నీటిలో దోషం ఉండదట, అలాగే ప్రవహించే ఆశీర్వాదాలలో దోషం ఉండదు.
దేవుడు కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.